ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రజలను ప్రభువులుగా మార్చేస్తుంది. కాకలు తీరిన నాయకుల మెడలు వంచి ప్రభుత్వాలనే గద్దెదించే అధికారం కట్టబెడుతుంది. అలాంటి వజ్రాయుధాన్ని వినియోగించుకోవడంలో నేటి యువత అనాసక్తి చూపుతోంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటుకు దూరమవుతున్న యువత తీరుపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలతో నిండిన యోజనంతోనే దేశం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న వివేకానందుడి వాక్కు నేడు అరణ్య రోదనమవుతోంది. పోటీ ప్రపంచం, ఒత్తిడి జీవనంతో నేటి యువత ప్రశ్నించే హక్కుగా వచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చదువు, ఉద్యోగం, వినోదం, వృత్తులకిచ్చిన సమయం ఓటరు నమోదుకు కేటాయించడం లేదు. ఫలితంగా దేశగమనాన్ని నిర్దేశించే ఓటు హక్కు వినియోగం రాను రాను భారమవుతోంది. వాళ్ళు అనుకున్న వాళ్ళే వచ్చేస్తారు, గవర్నమెంట్ వాళ్ళే వస్తుంది, మనం ఓటేసిన వాళ్ళే ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ కాదు అని ఆల్రెడీ ఇన్నర్గా అన్ని జరిగిపోతున్నాయి కదా అనే ఫీలింగ్లో ఎక్కువ ఉన్నారు. మనం వేసినా వేయకుండా ఒకటే ఊరికి మన టైం వేస్ట్ అనే ఫీలింగ్లో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్గా. నీకు ఓటు హక్కు ఉందా అంటే లేదు, ఎందుకు అవసరం అంటున్నారు ఏ స్టూడెంట్ అని. ఇప్పుడు స్టూడెంట్స్లో అలా యాటిట్యూడ్ ఉంది సార్, అసలు ఎందుకులే అనే. ఏముందిలే, ఎవరైనా వస్తారు, ఎవరైనా పోతారు, మనం పోయి అక్కడ ఓటేసినా ఆడ ఒరిగేది ఏం లేదు, వాళ్ళ ఇష్టం అంతంగా వాళ్ళ ప్రకారంగా చేసుకుంటారు, మనం బేసిన ఏముంది బేకుంటే ఏముంది అనేది ఒక పాయింట్. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన వారి ఓటు నమోదు ఆశాజనకంగా లేకపోవడంతో యువత ఓటింగ్ నమోదు పెంచాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వులిచ్చింది. చిత్తూరు జిల్లాలో 41,70,000 జనాభాకు కేవలం 26,08,500 మందికి ఓటు హక్కు ఉంది. ఇదే జిల్లాలో యువజనులు 1,70,900 మందికి 34,867 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఒక కర్నూలు జిల్లాలోని 5 లక్షల యువత ఓటు దరఖాస్తుపై అనాసక్తి చూపారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే 5 లక్షల మంది ఇంత నిర్లిప్తంగా ఉన్నారంటే మరి ఈ 5 లక్షల మంది రేపు పొద్దున వాళ్ళ ఓటు హక్కును వారు వినియోగించుకోగలిగితే ఎంత మంచి నిర్దేశం చేయగలుగుతారు. వారు ఏవేవైతే కలలు కంటున్నారో ఆ విధమైనటువంటి అవినీతి రహిత స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వాన్ని వారికై వారే నిర్మించుకోగలుగుతారు. ఒక నీతివంతమైనటువంటి సమాజ స్థాపన కొరకు ముఖ్యంగా యువతకు ముందు రావాలి. తమకు ఇవ్వబడినటువంటి ఓటు హక్కుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. అంతర్జాలం, సామాజిక అనుసంధాన వేదికల్లో గంటల తరబడి కాలక్షేపం చేస్తున్న యువత అదే ఆన్లైన్ ఓటరు దరఖాస్తుకు 5 నిమిషాలైనా వెచ్చించడం లేదు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా సెలవులిస్తే సరదాగా గడపడానికి ఇష్టపడుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లని యువ ఓటర్లు 60% ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో రాజకీయాలు శాసించాల్సినటువంటి యువతరం, జనాభాలో ఎక్కువ శాతం ఉండేటువంటి యువతరం రాజకీయాలకు దూరంగా ఉంటే మరి రాజకీయాలను శాసించాల్సింది, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాల్సినటువంటి యువత ఆ విధంగా దూరంగా ఉంటే మరి ప్రజాస్వామ్యం ఈ దేశంలో పరిస్థితులు ఇలాగానే కొనసాగుతాయి. అవినీతి రాజ్యమేలుతున్న నేటి వ్యవస్థలో మార్పు కోసం యువత ఓటుతోనే నడుం బిగించాల్సిన అవసరం ఉంది. గాడి తప్పిన ప్రజాస్వామ్యాన్ని దారిలో పెట్టాల్సిన బాధ్యత ఉడుకునెత్తురున్న యువతపైనే అధికంగా ఉంది.